వస్తావమ్మా. థ్యాంక్ యూ. సార్, సంక్రాంతి అంటేనే వైబ్ తెలుగు ప్రేక్షకులందరికీ. మీకు ఆ టేస్ట్ బాగా కుదిరింది. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియా చూస్తామంటే రామ్ చరణ్ గారి సాంగ్ పెద్దిలో సాంగ్ ఫుల్ ట్రెండ్ నడుస్తుంది. దానికి సైమిల్టేనియస్గా ఇప్పుడు చిరంజీవి 2 పాటలు మిసాల పిల్ల కానీ శశిరేఖ నడుస్తుంది. ఇందులో కూడా ఏదో హుక్ స్టెప్ లాంటిదో స్టెప్ వేయించి చాలా హైప్ తీసుకొచ్చారని కొంచెం లీకేజ్ వచ్చింది. ఏమంటారు దీన్ని? అంటే ఫస్ట్ థ్యాంక్స్ టు ఆడియన్స్. మీసాల పిల్ల అనే సాంగ్ ఆల్మోస్ట్ 84-83 మిలియన్స్కి వెళ్ళిపోయింది. అదే మాకు ఒక తెలియని ఒక ఎనర్జీ క్రియేట్ చేసింది. అండ్ శశిరేఖ సాంగ్ కూడా 25 మిలియన్ వరకు దగ్గర వెళ్ళింది. అండ్ వెన్ సాంగ్స్ ఆడియన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మధ్య వాళ్ళకి మనకి ఆ వ్యూస్ పెరుగుతున్నా వాళ్ళు మన సినిమాని చూడాలని ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ ఉంది అనేది మేకర్స్గా మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ 2 సాంగ్స్ రాబోతున్నాయి. అండ్ మీరు అన్నట్టు హుక్ స్టెప్ అది మీరు విట్నెస్ చేసినట్టున్నారు. ఆ రోజు సెట్లో ఉన్నట్టున్నారు. పర్లేదు చెప్పొచ్చు, అది మీరే చెప్పండి. లేదు, చాలా బాగుంది. స్టెప్ కూడా చాలా బాగుంది. 60 సెట్లు అనుకోకుండా ఉండటం జరగడం వల్ల స్టెప్ చూసా. నిజంగా సంక్రాంతికి పెద్ద వైబ్ ఆ స్టెప్ కూడా. అది ఇది 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 కొద్దిగా మార్క్ చేసుకొని ఫ్యాన్స్ యూస్ చేసుకోవచ్చు. నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీగా డ్యాన్స్ చేశారు చిరంజీవి గారు. అంటే మేమే షాక్ అయిపోయాం. సెట్ మొత్తం క్లాప్స్ కొట్టారు. మేమే షాక్ అయిపోయాం. ఆయన ఎనర్జీ, ఆయన వైబ్, ఆయన కసి, ఇక అది మాటల్లో చెప్పలేను. అది ఎప్పుడో మేము కరెక్ట్ టైం చూసి వదులుతాం. అది మీరు అన్నట్టు వైబ్ అయిపోతుంది. సెట్లో మొత్తం సాంగ్ షూటింగ్ అవగానే అంతా క్లాప్స్ కొట్టగానే అక్కడ నాకు నేను ఎగ్జాగరేట్ చెప్పట్లేదు. 1990లో గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారు ఆ ఓపెనింగ్ కళ్ళద్దాలు పెట్టుకుని గన్తో ఒక స్టైల్ చూసారా, అలా ఉన్నారు. ఇప్పుడు అలాగే ఉన్నారు. లైవ్లో నేను చూశాను, మీరు చూశారు. సో సార్ అనిల్ గారు, సాహు గారు 12వ తారీఖు డేట్ వేశారు. ఇప్పుడు అంతా ప్రీమియర్లు 11 ఈవినింగ్ నుంచి మొదలు పెడతా ఉన్నారు. అంటే అమెరికాలో షో పడే టైంకి ఇక్కడ షో చేస్తూ ఉన్నారు. 11 ఈవినింగ్ వేస్తారా లేదా ఎర్లీ మార్నింగ్ ఏమన్నా షోతో స్టార్ట్ చేయబోతున్నారా? 12 ఎర్లీ మార్నింగ్ నుంచి అది ఒకసారి ఇంకా డిస్కషన్ నడుస్తుంది సార్. ఒకసారి ఇంకా క్లారిటీ రావాలి దాని మీద. ఇక్కడ అదే ఇందాక అడిగినట్టు రేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఒకసారి అన్నీ మాట్లాడుకుని మాకు క్లారిటీ వచ్చినాక డెఫినెట్గా అనౌన్స్ చేస్తాం. ఇంకా టైం పడుతుంది. యాక్చువల్గా ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్కి మర్చిపోయాను చెప్తాం. నేను బ్రదర్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పినాక నాకు ఫోన్ చేసి ఇవాళ నుంచి నువ్వు మెగా ప్రొడ్యూసర్ బ్రదర్ అన్నాడు. యాక్చువల్గా ఆయన మర్చిపోయాను చెప్తాం. అనిల్ గారు, భయ్యా ఇక్కడ మీరు ఒరిజినల్గా చిరంజీవి గారే మీరు లేట్గా వచ్చారా, ముందు వచ్చారా? ఇక్కడ ఒక సాంప్రదాయం నడుస్తుంది, సభా సాంప్రదాయం. అయ్యో, వెల్కమ్ మిస్ జోలా, ఐ వాంట్ టు ఇంటర్గేట్ యూ. అది బెస్ట్. ప్లీజ్ ఇంట్రాగేట్ చేయండి మిస్ జోలా. అంటే యాక్చువల్లీ చిరంజీవి గారే ది బెస్ట్ డాన్సరు. ఆయన బెస్ట్ మూమెంట్స్ కూడా మీరు చాలా చూసుంటారు. ప్లస్ మీరు కూడా డ్యాన్స్లో చాలా గ్రిప్ ఉంది మీకు కూడా. సో ఈ సినిమాలో స్టెప్స్ వేసేటప్పుడు చిరంజీవి గారికి మీరు ఆయన ఇప్పటి వరకు వేయని స్టెప్స్ కానీ ఏదైనా కొత్తగా కానీ ఏమన్నా మీ స్టైల్లో మీకు డ్యాన్స్లో గ్రిప్ ఉంది కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమన్నా ప్లాన్ చేశారా? అంటే నాకు డ్యాన్స్ అంటే ఇష్టం, బట్ నేను స్టెప్పులు క్రియేట్ చేసేంత కొరియోగ్రఫీ నాలో లేదు. బట్ మాస్టర్స్ ఏదైనా చెప్తే ఏమైనా చిన్న ఇన్పుట్స్ ఇవ్వటం తప్ప. బట్ లక్కీగా ఈ సినిమాలో 4 సాంగ్స్ ఉన్నాయి. 4లో 2 విజయ్ పోలంకి చేశాడు. అండ్ అప్కమింగ్ డ్యాన్స్ మాస్టర్ ఆయన పుష్ప సాంగ్ చేశారు. అండ్ భాను మాస్టర్ శశిరేఖ చేశారు. అండ్ చిరంజీవి గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆటా సందీప్. తనకి చిరంజీవి గారే పిలిచి ఆఫర్ ఇచ్చారు. చాలా అప్కమింగ్ గా అతను కూడా కొత్త చిన్న పాటలు వేశారు. మొన్న రీటెస్ట్గా ఛాంపియన్ సాంగ్ కూడా చేశాడు అబ్బాయి. సో నేను ఫస్ట్ కొత్త అబ్బాయి కదా, చిరంజీవి గారిని ఎలా హ్యాండిల్ చేస్తాడని ఒక చిన్న దీనిలోనే. బట్ ఇందాక ఆయన చెప్పింది ఒక సాంగ్ అదిరిపోద్దని చెప్పారు కదా, అది ఆ అబ్బాయి కంపోజ్ చేసింది. లక్కీగా అందరు డ్యాన్స్ మాస్టర్స్ అద్భుతంగా, ఎందుకంటే డ్యాన్స్ అంటే కొరియోగ్రాఫర్స్ అందరూ తెలుసో తెలియకో ఆయనకి ఎక్కడో చోట ఆయన అభిమానులు అయ్యే ఉంటారు. సో వాళ్ళు తెలియని ఒక ఫ్యానిజం బయటకు వస్తుంది. సాంగ్ మనం అనుకున్న దానికంటే అద్భుతంగా కంపోజ్ చేస్తారు. సో అందుట్లో మీలో కూడా వచ్చింది, మీరు కూడా మేకింగ్లో కనపడ్డారు డ్యాన్స్ వేస్తూ. చెప్పండి, అన్నీ చెప్పండి. ఇందాకేదో చెప్పాను కదా, వాళ్ళ మధ్య కనపడతాను. అది డ్యాన్సా, మాటలా, డైలాగులు అనేది ఒక్కటి ట్రికీకి వచ్చాను అనుకోండి. మీరు రవి గారితో సినిమా చేశారు, రవితేజ గారితో. ఆయన దగ్గర నుంచి అవుట్ ఆఫ్ బెస్ట్ తీసుకున్నారు. ప్లస్ బాలయ్య బాబుతో కూడా చేశారు, అవుట్ ఆఫ్ బెస్ట్ తీసుకున్నారు. వెంకటేష్తో చేశారు, అవుట్ ఆఫ్ బెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు చిరంజీవి గారితో కూడా చేస్తున్నారు. ఐ థింక్ డెఫినెట్లీ వీఆర్ హోపింగ్ దట్ ది బెస్ట్. సో మీరు ఎవరితో సినిమా చేస్తే వాళ్ళకి ఫ్యాన్ బాయ్గా మారిపోవడం, పరకాయ ప్రవేశం చేసేయడం, ఇది ఎలా సాధ్యం అవుతుంది? మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. నేను ఏ సినిమా చేస్తానో
ఆ సినిమాకి హానెస్ట్గా ఆ హీరోకి నేను భక్తుడిని అయిపోతాను. లేకపోతే నేను అంత 100% ఎఫర్ట్స్ పెట్టలేను. సో ఆ వైబ్లో ఉంటాను, వాళ్ళ సినిమాలు చూసి పెరిగొచ్చినవన్నీ. సో వాళ్ళందరితో అండ్ దట్టు వాళ్ళతో నేను మింగిల్ అయ్యే ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా ఫ్రెండ్లీగా వాళ్ళకి కంఫర్ట్ ఇస్తూ, సో తెలియకో తెలుసో తెలియకో వాళ్ళు చేయాల్సిన దానికంటే ఇంకొక 100% బెస్ట్ చేస్తారేమో నా ఫీలింగ్. బికాస్ ఆఫ్ దట్ వైబ్, వాళ్ళతో నేను ఉండే విధానం, నా బిహేవియర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళకి నా మీద ఉండే ప్రేమ అది డబల్ అయ్యి అది వాళ్ళ యాక్టింగ్లో కూడా కనపడద్దని నేను నమ్ముతాను. అంటే వాళ్ళకి నేనేమి నేర్పేదేం లేదు, వాళ్ళ దగ్గర ఉన్న బెస్టే నా దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా బెస్ట్ అవుతుంది. సో దట్స్ మై కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. అనిల్ గారు సార్ ఇక్కడ యా సార్ షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తలంచుకెళ్తున్నాను, అదే నీ వైపు ఉంటే తలలో తీసుకెళ్ళేవాడిని. సార్ ఇది మ్యాచ్ చేస్తాం కొంచెం బాగుంది, అది ఇంకా ఎనర్జీకి చెప్తే అదిరిపోద్ది. చెప్పాలి సార్. Try చిరంజీవి చేస్తారా? గారు సార్, చిరంజీవి గారు సార్ చేస్తాను. డైలాగ్ కోసం చార్జ్ చేయవచ్చు సార్ ప్లీజ్. సార్ అందరూ అడిగేదే రెగ్యులర్గా కాకపోయినా అనిల్ రావుపూడికి ఎలా సాధ్యపడుతుంది? ఎందుకంటే ఎవరు ప్రమోషన్కి రాని నయనతారని ఎయిర్పోర్ట్ నుంచి కారులో తీసుకొస్తూ ప్రమోషన్ చేయించారు. మిగతా డైరెక్టర్లు అయితే చాలా బాధపడుతున్నారు సార్. ఇంత ప్రమోషన్ ఎలా కుదురుతుంది, అనిల్కి ఎలా ఇస్తారు అని ఎలా కుదురుతుంది సార్? వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళకి? అలాగే చిరంజీవి గారిని సిటీ బస్ ఎక్కించారు, అది ఎలా సాధ్యపడుతుంది, ఎలా చెప్తారు, ఎలా కన్విన్స్? అంటే సో నేను ఫస్ట్ చాలామంది అడిగారు నయనతార ఎలా ఒప్పుకుందంటే నా టైం బాగుండి ఒప్పుకుంది అంతే. సో నేను చెప్పిన టైం బాగుంది, గ్రహ బలాలు బాగున్నాయి, ఒప్పేసుకుంది. సో అదొకటి, అది కాక కాన్సెప్ట్ అమ్మాయికి బాగా నచ్చింది. సో అది అయింది. ఇకపోతే చిరంజీవి గారు గుర్రాన్ని ఎక్కించాం, గుర్రం పట్టుకున్నారు ఆయన, స్కూల్ బస్ అంటే సాంగ్లో ఒక ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పాట ఇది. అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ అంటే పెద్దది కాదు, ఎలా వీళ్ళిద్దరు కలిశారు అనే ఒక చెప్పే కథలో వచ్చే ఒక బ్యూటిఫుల్ సాంగ్. సో ఒక 8-10 ఇయర్స్ బ్యాక్ కథ కాబట్టి ఆయన కొద్దిగా ఆ టైంలో ఆ జోన్లో చూపించాలని చెప్పి వాళ్ళిద్దరు ఎలా వాళ్ళ మధ్య జర్నీ జరిగింది అనేది ట్రై చేసాండి. సార్ చిరంజీవి గారి టైమింగ్ అద్భుతంగా ఉంటుంది, అలాగే వెంకటేష్ గారి టైమింగ్ కూడా అద్భుతం. వాళ్ళిద్దరం టైమింగ్ని మ్యాచ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది సార్? ఆ సీన్ తీసేటప్పుడు ఒక డైరెక్టర్గా మామూలుగా ఎంజాయ్ చేయరు, వాళ్ళిద్దరు టైమింగ్ మ్యాచ్ చేసేటప్పుడు ఎలా అనిపించింది సార్? నేనైతే థియేటర్లో రాబోయే రియాక్షన్ నేను అక్కడ ఉండి లైవ్లో చూసాన్న ఫీలింగ్ వచ్చింది. నేను క్లాప్స్ కొట్టేసి చప్పట్లు కొట్టేసి వీలైతే ఇద్దరిని హక్ చేసేసుకొని భుజాలు కొరికేసి గిల్లేసి గిచ్చేసి, నా లవ్ చాలా చాలా క్రూయల్గా ఉంటుంది. సో వెళ్ళిపోయి ఆ ఇద్దరిని పట్టేసుకొని, అంటే తెలియని స్పేస్ ఉంటుంది. చిరంజీవి, నేను వెంకటేష్ గారి దగ్గర ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అవ్వగలిగానో చిరంజీవి గారి దగ్గర కూడా అంతే ఫ్రెండ్లీగా. ఆయన నిజంగా అనిపిస్తుంది, అంత పెద్ద లెజెండరీ స్టార్, మెగాస్టార్ ఆయన మనకి అంత కోఆపరేటివ్గా అంత ఫ్రెండ్లీగా కలిసిపోయి ఏదో ఫ్రెండ్లీ స్పేస్లో ఉండటం అనేది నేను చాలా షాకింగ్ అనిపించింది. సో ఆ వైబ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ షూటింగ్ స్పాట్లో వాళ్ళిద్దరితో కలిసి మేము ఒక 10 days పనిచేసాం చిరంజీవి గారు, వెంకటేష్ గారితో. నా కెరియర్లో, నా లైఫ్ టైంలో ఆ 10 days ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. సార్ చిరంజీవి గారు నచ్చితే ఒక లుక్ ఉంటుంది, సీను నచ్చకపోతే ఇంకో లుక్ ఉంటుంది. ఎప్పుడన్నా రెండు చూసారా? అస్సలు ఈ సినిమాకి ఆయన ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేశారు. నిన్న వెళ్తూ కూడా షూటింగ్ స్పాట్లో లాస్ట్ వర్కింగ్ డే ఆయన మనసులో మాటలు మా అందరి ముందు, యూనిట్ ముందు చెప్పారు. అది నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను కెమెరాలో, మన సినిమా కెమెరాలోని. ఎంత బాగా ఆయన ఈ జర్నీని ఎంజాయ్ చేశారనేది చాలా చాలా హార్ట్ టచింగ్ అనిపించింది మా టీం అందరికీ. అండ్ ఈ ఎంజాయ్డ్ ఏ లాట్, అది మాత్రం చెప్పగలను. సార్ మాతో జర్నలిస్టులు అందరితో చిరంజీవి గారి డైలాగులు చెప్పించారు. చిరంజీవి గారి డైలాగ్ మీ నోట్లోంచి ఒకటి వినాలండి. నేను చెప్తా, ఫ్లోలో చెప్తా. అనిల్ గారు. సార్ హలో సార్, ఓకే, దిస్ ఇస్ చందు. సో అంటే చిరంజీవి గారి డైలాగులు అంటే చాలా ఉంటాయి, ఆల్రెడీ కొన్ని చెప్పారు, బట్ చెప్పిందే చెప్పచ్చా సార్, లేకపోతే వేరేదే ఉంది? చెప్పింది బాగా చెప్తారంటే చెప్పొచ్చు. డన్ సార్. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకున్నారా? వారణాసిలో ఉంటున్నాడు, తన వరస మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకెళ్తున్నా, అదే నీ వైపు ఉంటే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్ళేవాడిని. సార్ ఇంకోటి, అంటే నాకైనా, అంటే మీకెలా వెంకటేష్ గారు అంటే ఇష్టమో నాకు అలా వెంకటేష్ గారు అంటే ఇష్టం. సో ఈరోజు వెంకటేష్ గారు పుట్టిన సందర్భంగా ఆయన డైలాగ్, ఎందుకంటే సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి ఆయన డైలాగ్ కూడా మీకు డెడికేట్ చేద్దాం అనుకుంటున్నా, విత్ యువర్ పర్మిషన్. ఓకేనా సార్? ప్లీజ్. డన్. తులసి సినిమాలో నుంచి సార్. ఓకేనా సార్? డన్. అయ్యో అసలు వెయిట్ చేస్తున్నావు నీ పెర్ఫార్మెన్స్. యా, నరకమన్నావు కదరా, రా మీసం మెలేసావు కదరా, మెలేరా మీసం, తొడగొట్టావు కదరా, కొట్రా తొడ. నీ బలం బలగం దశరేమో ఊరిలోకి వచ్చి 10 మందిని ఎత్తికెళ్ళగలరేమో,
అదే నేనైతే మీ ఊరి నడిబొడ్డులో గుడి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, ఏయ్. ఇళ్ళల్లో దూరి ఏరి ఏరి కొడతా. ఏయ్ తులసి, పర్వతనేని తులసి రా. క్లాప్స్ గట్టిగా క్లాప్స్. అండ్ మన మీడియా ఫ్రెండ్స్లో కూడా ఇంత టాలెంట్ ఉందనేది బయటకు వస్తుంది. సార్ బేసిక్గా నేను ఆర్టిస్ట్ సార్, ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వచ్చే వచ్చేయచ్చు నువ్వు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ బేసిక్గా క్వశ్చన్ ఏంటంటే, సో మన శంకరవరప్రసాద్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక పోస్టర్ కానీ వచ్చిన తర్వాత, ముఖ్యంగా మీసాల పిల్ల సాంగ్ వచ్చిన తర్వాత, సో అంటే మీ మీద ఎంత పాజిటివ్ ఉందో అంత కొంచెం నెగిటివిటీ కూడా ఉంది సార్. కొంచెం నెగిటివ్గా ట్రోల్ చేశారు. అంటే అనిల్ రావుపూడి గారు సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న